టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 9th జూన్ రోజు జరిగింది. అయితే పేపర్ ఎలా ఉండింది, ప్యాటర్న్ ఎట్లా ఉంది, అది చాలామంది చెప్తున్నారు. దాని గురించి నేను ఆల్రెడీ చిన్న షార్ట్ వీడియోస్ పెట్టాను. 2-3 మినిట్స్లో అది చెప్తాను. కానీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 మెయిన్స్ పరిస్థితి ఏంటి, దీని మీద అవగాహన చాలా ముఖ్యం. అయితే ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ గురించి మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ మనం ఎప్పుడైతే అనలైజ్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, లాస్ట్ 2 పేపర్స్కి కంపేర్ చేస్తే ఈ పేపర్ కొంచెం బెటర్. అంటే అంత డిఫికల్ట్గా లేదు, లాస్ట్ 2 పేపర్స్ అంత డిఫికల్ట్గా లేదు, కానీ లెంత్ మాత్రం అంతే ఉంది. 150 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ అవుట్ రైట్గా మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ ఇవ్వడం జరిగింది. 125 క్వశ్చన్స్ ఏమో మిగతా ఏరియాస్ ఇవ్వడం జరిగింది. అయితే మిగతా ఏరియాస్లో కూడా కొన్ని ఏరియాస్ బ్యాలెన్స్డ్గా ఇచ్చారు, కొన్ని ఏరియాస్ ఆఫ్ ట్రాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ చూడండి, క్వశ్చన్స్ ఏవి స్ట్రెయిట్గా సింపుల్గా ఇవ్వలేదు, కొంచెం డెప్త్లోకి వెళ్ళి మామూలుగా తెలియని విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అలాగే మనము కల్చర్ చూస్తే, తెలంగాణ సొసైటీ కల్చర్, హెరిటేజ్, ఆర్ట్, లిటరేచర్, ఆ టాపిక్ చూస్తే తెలంగాణ లిటరేచర్ మీద ఎక్కువ ఫోకస్ ఉండే. అసలు హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫ్లోక్లోర్, జానపదాలు అంటాం, అవేవి టచ్ చేయలేదు. ఉట్టి తెలంగాణ లిటరేచర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు. సొసైటీ మీద ఫోకస్ చేశారు. సొసైటీ మీద కూడా ఎట్లా ఫోకస్ చేశారంటే, శాతవాహనుల కాలంలో సొసైటీ ఎట్లుండే, కాకతీయుల కాలంలో సొసైటీ ఎట్లుండే, అవన్నీ మనము తెలంగాణ హిస్టరీ చదవంది ఆన్సర్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఉట్టి కాకతీయుల సొసైటీ, శాతవాహనుల సొసైటీ అట్లా సపరేట్గా తీసి చదువుకోము కదా. సో తెలంగాణ హిస్టరీ చదవకపోతే ఆన్సర్ చేయడం కొంచెం కష్టం. అదొక చేంజ్. దాని తర్వాత ఎకానమీకి వచ్చేసరికి డేటా మీద బాగా ఫోకస్ చేశారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మీకు గ్రూప్ 2కి తెలంగాణకి ఇంపార్టెంట్, ఇండియాకి ఇంపార్టెంట్. కొన్ని స్టాండర్డ్ రిపోర్ట్స్, ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇన్ ఇండియా, అది ఇంపార్టెంట్. అట్లా స్టాండర్డ్ రిపోర్ట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది, డేటా మీద ఫోకస్ చేయడం జరిగింది. డేటా మీద ఫోకస్ అంటే తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయితే మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి. సో డేటా కంపల్సరీగా చదవాలి. దాని తర్వాత ఇంకొకటి ఎకానమీలో మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్, నేను ఎప్పుడు లైవ్ తీసుకున్నా, జనరల్గా కూడా పాత స్కీమ్స్ చదవాలా, పాత ప్రోగ్రామ్స్ చదవాలా, ఈ డౌట్ ఉండింది. ఇప్పుడు మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ సోషియో ఎకనామిక్ సర్వే నుండి క్వశ్చన్స్ వచ్చినాయి, విచ్ మీన్స్ దట్ గవర్నమెంట్ ఒఫీషియల్ డాక్యుమెంట్స్, రెస్పెక్టివ్ ఆఫ్ రూలింగ్ పార్టీ ఏది ఉన్నా సరే, ఒఫీషియల్ డాక్యుమెంట్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. దీంతో మనకు తెలంగాణ ఎకానమీ మీద క్లారిటీ వచ్చినట్టే. ఎందుకంటే తెలంగాణ ఎకానమీలో ప్రీవియస్ బడ్జెట్స్, తర్వాత సెక్టోరియల్ గ్రోత్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే 2014లో తెలంగాణ ఫామ్ అయినప్పటి నుండి సర్వీస్ సెక్టర్ ఎట్లా ఉండింది, ఎట్లా పర్ఫామ్ చేసింది, సర్వీస్ సెక్టర్ గ్రోత్ ఉండిందా లేదా, అగ్రికల్చర్ సెక్టర్ ఎట్లా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎట్లా, ఇట్లాంటివి అన్నీ మీకు సిలబస్లో ఉన్నాయి. సో వీటి అర్థం ఏంటంటే, మనం ఇప్పటివరకైనా బడ్జెట్లో, ఇప్పటివరకైనా సోషియో ఎకనామిక్ సర్వే కీ పాయింట్స్ ఇవన్నీ మీరు తెలంగాణ హిస్టరీకి చదవాల్సి వస్తుంది. ఇది ఇంకొక కీ లెర్నింగ్. కరెంట్ అఫైర్స్ రిలేటివ్గా తక్కువ అడిగారు. కరెంట్ అఫైర్స్లో అరౌండ్ 16-17 క్వశ్చన్స్ వచ్చాయి. యూజువల్గా 20-22 క్వశ్చన్స్ వస్తాయి, కానీ 16-17 క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరిగింది. ప్రిటీ స్ట్రేట్ క్వశ్చన్స్ అడిగారు, అంటే చాలా ఇట్లా ట్విస్టెడ్ ఏం అడగలేదు, స్ట్రేట్ క్వశ్చన్స్ అడిగారు. ఐఆర్ స్టాండర్డ్ మెయింటైన్ చేశారు, అంటే 6-7 క్వశ్చన్స్ వస్తాయి ప్రతిసారి, అంతే 6-7 క్వశ్చన్స్ ఇచ్చారు. పాలిటీ నుండి 12 వచ్చాయి. సో బై అండ్ లార్జ్ అన్ని ఏరియాస్ని టచ్ చేశారు. 13 ఏరియాస్ ఉంటే 13 ఏరియాస్ని టచ్ చేశారు. మీకు బ్రేకప్ ఇది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తారు, ఎంత బ్రేకప్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని, సబ్జెక్ట్ వైజ్ డివిజన్ ఎంత, అవి పోస్ట్ చేస్తారు. నేను అది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను. పేపర్ లెంత్ ఎందుకు అయిందంటే, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ 58 అడిగారు. మళ్ళీ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ స్ట్రైట్గా రాలే, కొంచెం ట్రిక్కీగా వచ్చినాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ పేరింగ్ అడిగారు. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అడిగారు. దాని తర్వాత క్రొనాలజీ, అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, స్టెప్స్ రాయండి ఒకటి తర్వాత ఇవన్నీ ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మిక్స్ అండ్ మ్యాచ్. సో ఎప్పుడైనా మీరు ఏ టెస్ట్ పేపర్ సాల్వ్ చేసినా, ఏ టెస్ట్ సిరీస్ తీసుకున్నా, కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. మా దగ్గర పెట్టే టెస్ట్ సిరీస్లో కంపల్సరీ అన్ని ప్యాటర్న్ క్వశ్చన్స్ కవర్ చేస్తాం. దాని తర్వాత
కరెంట్ అఫైర్స్కి వస్తే నాకు అర్థమైనంత వరకు 2023లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ మాత్రమే అడిగారు. లైక్ నోబెల్ ప్రైజెస్ అడిగారు. సో ఏవైతే చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయో G20 అడిగారు, అవి మాత్రమే అడగడం జరిగింది. 2023 రౌండ్ ఆఫ్లో ఒక 30-35 టాపిక్స్ కంటే ఎక్కువ చదవద్దు. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు దానికంటే ఎక్కువ చదివితే. సో నోబెల్ ప్రైజెస్, కీ అవార్డ్స్ ఒకటి, కీ పాలసీ ఇనిషియేటివ్స్ ఒకటి, తర్వాత కీ స్కీమ్స్ ఏవైతే లాంచెస్ అవుతాయో 2023లో ఆ లాంచెస్ అయినాయి ఒకటి. అట్లా మనం కొన్ని ఏరియాస్ మీదన 2023కి ఫోకస్ చేయాలి కరెంట్ అఫైర్స్. 2024 మాత్రం ఇన్ డీటెయిల్గా చదవాలి. మీరు ఇంకా నెక్స్ట్ రాసే ఎగ్జామ్స్లో కూడా బై అండ్ లార్జ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ మారిన దానికంటే బోర్డు మారింది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు మారిన తర్వాత వచ్చిన ఫస్ట్ పేపర్ కాబట్టి ఇది మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఇక్కడ నుండి పేపర్స్ ఎట్లా ఉండబోతున్నాయి, మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద ఒక డైరెక్షన్ ఇస్తుంది. సో పేపర్స్ లెందీగానే ఉంటాయి అని ఒక అజంప్షన్లో ప్రిపేర్ అవ్వడం బెటర్. ఎందుకంటే లెందీగా వస్తే మనం ఆ మైండ్ సెట్లో ఉన్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ చిన్న పేపర్ వస్తుంది, లెంత్ ఎక్కువ ఉండదని మనం ఆ మైండ్ సెట్తో పోయి అక్కడ పేపర్ లెందీ వస్తే కష్టమవుతుంది. సో లెందీ ఉండబోతున్నాయి పేపర్స్. తర్వాత ఆల్ ఇన్క్లూజివ్ ఉండబోతున్నాయి, అంటే అన్ని ఏరియాస్ టచ్ చేయబోతున్నారు. కొంచెం డెప్త్కి చదవాల్సి వస్తుంది, డెప్త్కి అడగబోతున్నారు క్వశ్చన్స్. ఇట్లాంటివి మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి వస్తే, కట్ ఆఫ్ విషయంలో చాలామంది స్టూడెంట్స్తో నిన్నటి నుండి నేను మాట్లాడి తీసుకున్న ఫీడ్బ్యాక్, నా కలీగ్స్తో మాట్లాడినప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, పేపర్లు ఎందుకు ఉండడం వల్ల చాలామంది పేపర్ కంప్లీట్ చేయలేకపోయినారు. సో పేపర్ కంప్లీట్ చేయలేదు అన్నది ఒక మేజర్ ఫ్యాక్టర్ కట్ ఆఫ్ని ఎఫెక్ట్ చేయడానికి. సెకండ్ ఏంటంటే ఫ్యాక్ట్ బేస్డ్ పేపర్, చాలా ఫ్యాక్ట్స్ ఇచ్చారు. ఫ్యాక్ట్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎంత పర్ఫెక్ట్గా చదివినా మీరు ఫ్యాక్ట్స్లో కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఐఎమ్ ష్యూర్ ప్రతి స్టూడెంట్ అట్లీస్ట్ 1-2 పేపర్స్, 1-2 క్వశ్చన్స్ అన్నా ఫ్యాక్ట్స్లలో కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టుంటారు. సో ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ తగ్గుతుంది. అయితే ఇప్పుడు మనకు ప్రిలిమ్స్కి ఓపెన్ కట్ ఆఫ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓపెన్ కట్ ఆఫ్ అంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 స్టూడెంట్స్ని తీసుకోవాలి. అట్లాంటప్పుడు టాప్ 30,000 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్ టాప్ 30,000ని తీసుకుంటారు. అట్లా మనకి ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి నా ప్రకారం 675 అంటే ఫ్రాంక్లీ 68-69 నుండి 77-78 ఈ మధ్యలో కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా పిన్ పాయింటెడ్గా ఎవరం చెప్పలేము. సో నా ప్రకారం ఈ 10 మార్క్స్ వేరియేషన్లో కట్ ఆఫ్ ఉంటుంది. అయితే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఒఫీషియల్ కీ రాలేదు. ఒఫీషియల్ కీ నాకు తెలిసి తొందరలోనే వస్తుంది. ఎందుకంటే నాకు అర్థమైనంత వరకు గవర్నమెంట్ చాలా గట్టిగా ఉంది గ్రూప్ 1 కంప్లీట్ చేయాలి అని. సో ఒఫీషియల్ కీ తొందరగానే రిలీజ్ చేస్తారు. రిజల్ట్ కూడా ఒక 1 మంత్ మ్యాక్సిమం 1 మంత్ లోపు రిలీజ్ చేస్తారు. 1 మంత్ కంటే ఎక్కువ టైం తీసుకోరని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒకవేళ నాకు 65 వస్తుంది, లేదా 67 వస్తుంది, 70 వస్తుంది, 75 వస్తుంది, నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే మన గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా తొందరలోనే ఉంది. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్న డౌట్ చాలామంది రేజ్ చేస్తున్నారు. ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఫస్ట్ మీ కట్ ఆఫ్ చూసుకోండి. మీకు ఒకవేళ మీ కట్ ఆఫ్ బార్డర్ లైన్ అంటే 65-75 మధ్యలో ఉంటే నేను బార్డర్ లైన్ అంటాను. 65-75 మధ్యలో మీ కట్ ఆఫ్ ఉంటే మాత్రం మీరు ఏం చేయండి అంటే, గ్రూప్ 2కి గ్రూప్ 1కి కలిపి యూజ్ అయ్యే సబ్జెక్ట్స్ ఏవైతే మీరు ప్రిలిమ్స్కి చదివి ఉండరో ఆ సబ్జెక్ట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. లైక్ తెలంగాణ ఫార్మేషన్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ మనకు అసలు ప్రిలిమ్స్లో లేదు. సో ఫస్ట్ అది కంప్లీట్ చేయండి. సొసైటీలో కొంచెం మాత్రమే మనకు ప్రిలిమ్స్లో ఉంది, మేజర్ పార్ట్ ప్రిలిమ్స్లో లేదు, అది కంప్లీట్ చేసుకోండి. సో తెలంగాణ మూమెంట్, సొసైటీ పేపర్స్ మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయండి మీ రిజల్ట్ వచ్చేలోపు. పాలిటీ రివైజ్ చేసుకోండి, ఎకానమీ రివైజ్ చేసుకోండి. తెలంగాణ ఎకానమీ మనం ఇప్పటివరకు చదవలేదు, సో తెలంగాణ ఎకానమీ చదువుకోండి. మీకు గ్రూప్ 2 గ్రూప్ 1లో కామన్గా ఉన్న ఏరియాస్ తెలంగాణ ఎకానమీ, సొసైటీ, ఫార్మేషన్, ముందు వీటిని కంప్లీట్ చేయండి మీ రిజల్ట్ వచ్చేలోపు. సో దట్ మీకు ఎటు అయినా ఒకవేళ క్లియర్ అయినా మీరు నష్టపోరు, ఒకవేళ క్లియర్ కాకపోయినా మీరు నష్టపోరు. గ్రూప్ 2 నుండి డీవియేషన్ ఉండదు. ఇది ఫస్ట్ సజెషన్. సెకండ్ సజెషన్, గ్రూప్ 2 ఆగస్ట్లో ఉంది, గ్రూప్ 1 అక్టోబర్లో ఉంది ప్రిలిమ్స్. మరి ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అంటే,
ఒక కన్సిడరేషన్ గవర్నమెంట్ కింద ఏముంది అంటే గ్రూప్ 2 పోస్టులు పెంచి రీనోటిఫై చేయాలి అన్న ప్రతిపాదన గవర్నమెంట్ కన్సిడరేషన్లో ఉంది. దాని మీద ఏం డెసిషన్ వస్తుందో తెలియదు, కానీ మ్యాక్సిమం పాసిబిలిటీ అయితే గ్రూప్ 2లో 3లో పోస్టులు ఇంక్రీజ్ చేసి మళ్ళీ ఎగ్జామ్ అంటే మళ్ళీ నోటిఫై చేయాలన్న ప్రతిపాదన అయితే చాలా సీరియస్ కన్సిడరేషన్లో ఉంది అన్నది ఇన్ఫర్మేషన్. సో నాకు అర్థమైనంత వరకు దీని మీద కూడా మనకి ఒక 15 డేస్లో క్లారిఫికేషన్, అంటే ఈ మంత్ ఎండ్ లోపు 100% క్లారిఫికేషన్ వస్తుంది. ఈ మంత్ ఎండ్ లోపు జాబ్ క్యాలెండర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మంత్ ఎండ్ లోపు ఈ గ్రూప్ 2 మీద క్లారిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం ఈ మంత్ ఎండ్ వరకు ఫార్మేషన్ మీరు కంప్లీట్ చేసుకుంటే గ్రూప్ 2లో ఒక ఫుల్ పేపర్ కంప్లీట్ అయినట్టు, సొసైటీ మీరు కంప్లీట్ చేసుకుంటే గ్రూప్ 2లో 50 మార్క్స్ కంప్లీట్ అయినట్టు, తెలంగాణ ఎకానమీ మీరు కంప్లీట్ చేసుకుంటే గ్రూప్ 2లో 50 మార్క్స్ కవర్ అయినట్టు, గ్రూప్ 1లో కూడా సేమ్ అదే వెయిటేజ్. సో మీరు ఫస్ట్ ఈ ఏరియాస్ కంప్లీట్ చేసుకునే లోపు మనకి క్లారిటీ వస్తుంది. ఒకవేళ గ్రూప్ 2 ఆగస్ట్లో జరగకపోతే అది మోస్ట్ లైక్లీ నవంబర్కి కానీ డిసెంబర్కి కానీ షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు అర్థమైనంత వరకు డిసెంబర్లో ఉంటుంది. ఒకవేళ అట్లా ఉండుంటే అయితే ఇంకా మీకు అసలు ఏ అదుపు ఉండదు. మీరు హ్యాపీగా గ్రూప్ 1 మీద ఫోకస్ చేయండి, మెయిన్స్ మీద. గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2కి ఆ 145 డేస్ టైం ఏదైతే ఉంటుందో అది సరిపోతుంది, మీరు చదవచ్చు. ఒకవేళ అట్లా కాని పక్షంలో ఏం చేయాలి? అట్లా కాని పక్షంలో మీకు ఫస్ట్ ఆగస్ట్లో గ్రూప్ 2 ఉంది. సో మీరు గ్రూప్ 2కి గ్రూప్ 1లో కొన్ని ఏరియాస్ అడిషనల్ ఉంటాయి. లైక్ గవర్నెన్స్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ ఏరియాస్ ఏవైతే తెలంగాణ జాగ్రఫీ ఎక్స్ట్రా ఉంటాయంటే ఇన్ డీటెయిల్డ్గా చేయాలి. కాబట్టి ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి రివైజ్ చేసి పెట్టుకోవడం బెటర్. గ్రూప్ 2కి ఉన్న ఏరియాస్ ఫస్ట్ లిస్ట్ చేయండి. గ్రూప్ 2కి గ్రూప్ 1కి కామన్ ఉన్న ఏరియాస్ని మొత్తం ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్తో సహా. ఆన్సర్ రైటింగ్ అన్నది గుర్తుపెట్టుకోండి, అదొక స్కిల్. మీకు ఆన్సర్స్ రాయడం రావాలి. ఆన్సర్స్ మీరు ఏ కంటెంట్ ఇచ్చినా మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడం వచ్చినప్పుడు మీరు ఆన్సర్ రైటింగ్ పర్ఫెక్ట్గా చేస్తారు. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎసెన్షియల్. ఇప్పుడు నన్ను కూడా కూర్చొని ఒక 3 నెలలు 4 నెలలు గ్యాప్ వచ్చి చదువు చెప్పమంటే కొంచెం ఫస్ట్ క్లాస్కి అప్రిహెన్షన్ ఉంటుంది. అట్లాగే మీరు ఆన్సర్స్ సడన్గా రాయాలంటే కుదరదు, అవుట్ ఆఫ్ ద బ్లూ మీరు చేయలేరు. ప్రతిరోజు 1, 2, 3 క్వశ్చన్స్, ఫస్ట్ 2, 3 క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. దాని తర్వాత మెల్లిమెల్లిగా వాటిని పెంచుకుంటూ పోండి. నేను ఆన్సర్ రైటింగ్ బిగినర్స్కి ఎట్లా అన్న దాని మీద ఒక సపరేట్ సెషన్ చేస్తాను. కానీ యాజ్ ఆఫ్ నౌ గ్రూప్ 2 ఆగస్ట్లో ఉంటే ఇప్పుడైతే ఫస్ట్ ఒక 1.5 మంత్ 45 డేస్ మాత్రం కంపల్సరీగా మీరు చదివే సబ్జెక్ట్ మీద బేసిక్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. గ్రూప్ 2లో ఉన్న ఏరియాస్ అన్నీ గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్నాయి కాబట్టి గ్రూప్ 2లో ఉన్న ఏరియాస్ అన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఎంసీక్యూస్ పర్స్పెక్టివ్లో, మెయిన్స్ పర్స్పెక్టివ్లో అది మీకు చాలా బర్డెన్ తగ్గిస్తుంది. అప్పుడు మీరు గ్రూప్ 1లో ఎక్స్క్లూజివ్గా ఉన్న ఏరియాస్ మీద తర్వాత ఫోకస్ చేయొచ్చు. ఇది మెయిన్. ఇప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూసిన తర్వాత ఏం తెలుసుకోవాలి, ఎలా మీ ప్రిపరేషన్ ఉండాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే లెందీ పేపర్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా పేపర్స్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2కి ఫిజికల్గా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కడన్నా కూర్చొని పేపర్ రాయడానికి ప్రయత్నించండి. ఓఎంఆర్ షీట్స్లో మార్క్ చేయడం ప్రాక్టీస్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే అన్ని రకాల క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, అసర్షన్ రీజన్ క్వశ్చన్స్, ఇట్లాంటి డిఫరెంట్ వేరీడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ టాపిక్ వైజ్, ఏరియా వైజ్ సెగ్రిగేటెడ్ తీసుకోండి. లేదా ఇక్కడ టెస్ట్ సిరీస్ తీసుకున్నా ఇవన్నీ కలిసి ఉన్న టెస్ట్ సిరీస్ తీసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సిలబస్ అప్రోచ్కి వస్తే మాత్రం ఫ్యాక్ట్స్ మీద బాగా ఫోకస్ చేయండి. గ్రూప్ 1లోనే ఫ్యాక్ట్స్ ఇచ్చారంటే గ్రూప్ 2లో ఫ్యాక్ట్స్ ఎక్కువ ఇస్తారు. ఫ్యాక్ట్స్కి రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2లో డిసైడింగ్ పేపర్స్ తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, డిఎన్సి అంటే మీ పేపర్ 3 డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో దాని మీద మీరు బాగా ఫోకస్ చేయాలి. ఫ్యాక్ట్స్ ఎంత రివైజ్ చేస్తే అంత మంచిది. ఫ్యాక్ట్స్ మీద బాగా ఫోకస్ చేయండి. పాత స్కీమ్స్ అడగరు, సోషియో ఎకనామిక్ సర్వే చదవని అవన్నీ పెట్టుకోవద్దు. సోషియో ఎకనామిక్ సర్వే ప్రతి ఇయర్ హైలైట్స్ కంపల్సరీగా తెలియాలి. స్కీమ్స్ ఇప్పుడు ఏవైతే ఇంప్లిమెంటేషన్లో ఇంకా ఉన్నాయో
వాటి డీటెయిల్స్ కంపల్సరీగా తెలియాలి. ఇప్పుడు కొత్తగా వచ్చేయన్నీ తెలియాలి. మీకు మీ హ్యాండ్స్ ఫుల్, ఎందుకంటే గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్ ప్రకటిస్తాము అది ఇదని చెప్తుంది. అవన్నీ వస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు చదవాల్సింది. సో అవన్నిటినీ చాలా కీన్గా ట్రాక్ చేయాల్సి వస్తుంది. గ్రూప్ 2కి అప్రోచ్ ఎట్లా ఉండాలి ఈ పేపర్ చూసిన తర్వాత అన్నది నేను సిలబస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పటికైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కట్ ఆఫ్ 65 to 75 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 67, 68 యాక్చువల్లీ. మీరు ఒకవేళ 65 వస్తుంది అనుకుంటే నేను చెప్పినట్టు ముందు ఫార్మేషన్, సొసైటీ, ఎకానమీ చదవండి, తెలంగాణ ఎకానమీ చదవండి. సో దట్ మీరు లాస్ అవ్వరు. మీరు క్లియర్ అయినా మీకు ప్రాబ్లం ఉండదు, క్లియర్ కాకపోయినా మీరు చదివింది వేస్ట్ అవ్వదు. ఈ టిప్ మాత్రం మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోండి. రిజల్ట్ చాలా తొందరగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1 month అంటున్నాను. సో 1 monthలో వస్తుండొచ్చు, ఎందుకంటే మళ్ళీ మెయిన్స్ ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు. ఒఫీషియల్కి వచ్చిన తర్వాతనే మీకు కట్ ఆఫ్ మీద క్లారిటీ వస్తుంది. ఒఫీషియల్కి రావాలి, ఒక 10 daysలో ఇస్తారేమో. సో ఒఫీషియల్కి వచ్చిన తర్వాత మీరు కట్ ఆఫ్ మేము ఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చినా బై అండ్ లార్జ్ అదే కట్ ఆఫ్ అదే కీ ఉంటుంది. కొన్ని అంటే నాకు కాంట్రడిక్టరీ క్వశ్చన్స్ పెద్దగా ఏం అనిపించలేదు. సో బై అండ్ లార్జ్ సేమ్ కీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కీ ఒకసారి చూసుకొని మీ కట్ ఆఫ్కి మీరు అరైవ్ అయితే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఫైనలీ ఏ ప్రిపరేషన్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవ్వరు ప్రిపేర్ అయినా అల్టిమేట్గా ప్రతి ఒక్కరి స్ట్రాటజీ వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళ ప్రోస్ అండ్ కాన్స్ బట్టే ఉంటుంది. అంటే వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ బట్టే ఉంటుంది. ఎవరి ప్రిపరేషన్ అంటే మనం ఒకటే స్ట్రాటజీ ఇచ్చేసి గంపగుత్త అందరికి ఇదే పనికొస్తుందని చెప్పలేం. మీరు మీ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఫ్యాక్ట్స్ బాగా గుర్తుపెట్టుకుంటారు, బట్టి కొట్టడం చాలా బాగా చేయగలుగుతారు, కానీ కాన్సెప్ట్స్ అర్థం కావాలి. కొంతమంది కాన్సెప్ట్స్, యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన పిల్లలకు ఉండే ప్రాబ్లం ఇది. వాళ్ళు కాన్సెప్ట్స్ బాగా గుర్తుపెట్టుకుంటారు కానీ వాళ్ళకి ఫ్యాక్ట్స్ గుర్తుండవు. సో ఒకవేళ మీరు కాన్సెప్ట్స్ బాగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఫ్యాక్ట్స్ గుర్తుండయి అనుకుంటే నంబర్ ఆఫ్ రివిజన్స్ ఇంక్రీజ్ చేయాలి. చూడకుండా రాయాలి ఫ్యాక్ట్స్ని. అట్లా చేస్తేనే మీకు గుర్తుంటుంది. ఒకవేళ మీరు ఫ్యాక్ట్స్ బాగా గుర్తుపెట్టుకుంటారు, కాన్సెప్ట్ అర్థం కాదు అంటే కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఎవరి దగ్గరనైనా ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి, లేదా దానికి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో చూడండి, మీకు దొరికిపోతాయి వీడియోస్. కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోండి. మీ వీక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి. మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ చదవండి, నేను వాటిని నెగ్లెక్ట్ చేయమన్నాను, కానీ ఫోకస్ ఎక్కువ వీక్ సబ్జెక్ట్స్ మీద ఉండాలి. ఎందుకంటే నాకు పాలిటీలో 50కి 45 వచ్చి ఎకానమీలో 50కి 20 వస్తే నాకు జాబ్ రాదు. నాకు పాలిటీలో 45తో పాటు ఎకానమీలో కనీసం 40 రావాలి, అప్పుడే నాకు జాబ్ వస్తుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హోలిస్టిక్ ప్రిపరేషన్ ఉండాలి. ప్రతి ఏరియాని టచ్ చేయాలి, ఏ ఏరియాని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు ప్రిలిమ్స్లో కూడా ప్రతి ఏరియా నుండి ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్లు కూడా ఇచ్చారు. మీకు ప్రతి క్వశ్చన్ మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే 1 mark డిఫరెన్స్తో జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామందిని చూసిన నేను. సో ఎవ్రీ మార్క్ మ్యాటర్స్, అందుకనే ఎవ్రీ టాపిక్ షుడ్ బి కవర్డ్. ఇంకా మీకు గ్రూప్ 2కి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. సిలబస్లో ఉన్న ప్రతి ఏరియా మనం చదివినామా లేదా, దాని మీద మనకు అవగాహన ఉందా లేదా, మనకి దాని మీద ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసా లేదా, క్రొనాలజీస్, టైమ్ లైన్స్, ఈవెంట్స్ జరిగిన ఆర్డర్ ఇవన్నీ తెలుసా లేదా, అట్లా మీరు చూసుకోవాలి. కంపల్సరీగా మీకు ఉండేటట్టు చూసుకోండి. కన్సైజ్ నోట్స్ ఉండాలి, క్విక్ రివిజన్ నోట్స్. అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. గాంధీయన్ ఎరా అంటాం హిస్టరీలో. గాంధీయన్ ఎరా ఎక్కడి నుండి మొదలైంది, ఎక్కడి వరకు ఉంది. ఫస్ట్ మనకు బ్రాడ్ టైం ఫ్రేమ్ తెలుస్తుంది. దాని తర్వాత గాంధీయన్ ఎరా మొదల్లో ప్రతి ఇయర్ 1910లో ఏం చేశారు, 1911, 1912, 1913, 1914 అట్లా ఇయర్ ఇన్సిడెంట్ మాత్రం మీరు ఒక పేపర్ మీద ఒక లిస్ట్ లాగా చేసుకున్నారనుకోండి. మీరు రివైజ్ చేసుకునేటప్పుడు ఆ ఇయర్ ఆ ఇన్సిడెంట్ చూసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు రికలెక్ట్ చేసుకోగలగాలి. మీరు అట్లా రివిజన్కి ఒక పేపర్ పెట్టుకుంటే ఫస్ట్ టైం చాలా కష్టమవుతుంది, మీకు ఏమీ అర్థం కాదు, ఏం గుర్తుండదు, భయం అవుతుంది. కానీ మీరు ఒక 2-3 సార్లు రివైజ్ చేసి చూడండి, 4వసారికి అన్నీ గుర్తుండడం స్టార్ట్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బుక్ పట్టుకొని చదవడం ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యము రికలెక్షన్. మీరు కంపల్సరీగా కూర్చొని వాటిని గుర్తు తెచ్చుకోవాలి. మీరు గుర్తు తెచ్చుకునే పని చేయకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది. అంటే మనం ఎట్లయిపోతుంది అంటే చదువుతున్నాం, మనకు అది ఎక్కడ పోయి స్టోర్ అవుతుందో తెలియదు, అది బయటకు వస్తుందో లేదో మనకు తెలియదు. రిట్రీవ్ చేయగలుగుతున్నారా లేదా ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. రిట్రీవ్ చేయగలుగుతున్నారా లేదా అన్నదానికి క్వశ్చన్ పేపర్ ఒకటే కులమానం కాదు. మీరు కూర్చొని గుర్తుపెట్టుకోవడం, గుర్తు తెచ్చుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మీరు ఒక టాపిక్ ఉదాహరణకి ఇప్పుడు నేను
ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నా. ఫండమెంటల్ రైట్స్ లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 32 వరకు లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ నేను కళ్ళు మూసుకుంటే ఆ ఆర్డర్ నాకు గుర్తొచ్చేయాలి. మీకు దాని మీద క్వశ్చన్ వచ్చింది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. సో ఆర్డర్ నాకు గుర్తుండాలి. అట్లా మీరు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసుకుంటేనే కాదు, ఫండమెంటల్ రైట్స్ చదివిన తర్వాత బుక్ పక్కకు పెట్టి ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని 14 ఏంటి, 15 ఏంటి, 16 ఏంటి, 17 ఏంటి ఇట్లా రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రికలెక్షన్ మెథడ్ మీకు ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఉట్టి ఎంసీక్యూస్ ప్రాక్టీసే కాదు, రికలెక్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు చదివిన దాన్ని రికలెక్ట్ చేసుకోకపోతే ఎగ్జామ్లో స్కోర్ చేయడం కష్టం. మీరు ఏమవుతుందంటే కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మ రికలెక్ట్ చేసుకుంటే టైం వేస్ట్ కానే కాదు. మీరు ఒక 10 సార్లు చదివిన దాంతో సమానం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే ట్రై చేయండి. నేను ఇంత చెప్తున్నా కదా, దానికి నేను చెప్పినందుకన్నా ఒక 2-3 విషయాలలో ట్రై చేసి చూడండి. మీకు బెనిఫిట్ అనుకుంటేనే చేయండి, లేకపోతే లేదు. సో ఇది నా ప్రకారం గ్రూప్ 1 పేపర్ టు వైండ్ ఆఫ్ విత్ మోడరేట్ టు టఫ్ కేటగిరీ, లెందీ పేపర్, ట్రిక్కీ క్వశ్చన్స్ ఇచ్చారు, ఫ్యాక్ట్ బేస్డ్ ఇచ్చారు కాబట్టి మనకి కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్ గురించి చెప్తాను. అంటే సిలబస్లో చాలా ఓవర్లాప్ ఉంది. ఆ ఓవర్లాప్ ఎట్లా ఉంది, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అప్రోచ్ ఎట్లా ఉండాలి అన్నది సిలబస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఇంకొక వీడియోలో గ్రూప్ 2 అప్రోచ్, ఇప్పుడు మనం గ్రూప్ 2ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అన్నది చెప్తాను. థ్యాంక్ యూ.